మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరి మనసులో ఎవరి మదిలో ఏ కోరికలు ఉన్నాయో నీకు తెలుసిన ప్రభా. ఆ మనసులో ఉన్నటువంటి మదిలో ఉన్నటువంటి ఆ కోరికలు ఆ యొక్క సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సిలువలో మీరు ప్రాణం పోతున్నప్పుడు మీరు చూపించినటువంటి ప్రేమ, ఆ జాలి, ఆ కరుణ, ఆ దయాగుణాలను మేము కూడా అలవాటు చేసుకొని ఈ లోకములో ఇదిగో నా ప్రభు మమ్మల్ని హింసించే వారిని, బాధ పెట్టే వారిని, అవమానపరిచే వారిని మేము ప్రేమించే విధంగా, వారి మీద దయ చూపే విధంగా, కరుణించే విధంగా శాంతి సమాధానాన్ని మాకు కలుగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తద్వారా మారినటువంటి మనసులతో ఇదిగో నా ప్రభు మారినటువంటి మా ఆలోచనలు మార్చుకొని ఈరోజు మేమున్నటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాన్ని అనుసరించి ఇదిగో నా ప్రభు ఆ చెవులను, మా కళ్ళను, అదేవిధంగా మా యొక్క నాలుకను, కాళ్ళను, చేతులను అదుపులో పెట్టుకొని ఇదిగో నా ప్రభు రాబోతున్నటువంటి తపకాలంలో అతి పరిశుద్ధమైనటువంటి పవిత్ర కాలంలో మేమందరం కూడా అడిగిపెట్టేటువంటి భాగ్యాన్ని కలగచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మరి ఈ ఇక్కడ చేరినటువంటి విశ్వాసులందరినీ పేరు చొప్పున దీవించి వారికి కావలసినటువంటి వరాలను ప్రసాదించి పెట్టమని, తద్వారా వారిని వారి కుటుంబ సభ్యులు, భార్య భర్తలు మరి ఎన్నో సమస్యలతో బాధపడుచున్న నా ప్రభావ ఆ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని చూపించి భార్య భర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఐకమత్యంతో కలిసిమెలిసి జీవించేటువంటి భాగ్యాన్ని కలగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. వారికి ఇచ్చినటువంటి చిన్నారి బిడ్డలకి పరిశుద్ధాత్మ వరాలను, అనుగ్రహాలను ఏరాళంగా ధారాళంగా వారి మీద కురిపించి ఇదిగో నా ప్రభు రాబోతున్నటువంటి కాలంలో భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఒక పవిత్రం పుణ్యమూర్తులుగా జీవించేటువంటి భాగ్యాన్ని కలగజేయమని ఇదిగో నా ప్రభు అనారోగ్యాలతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీ యొక్క సిలువ చెంత చేరినటువంటి వారిని ఇదిగో నా ప్రభు వారిని తాకి స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని ఈ మనవులన్నిటిని మన ఆదుడైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఎవరు సాం చేత నిన్ను మరి పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. పరిశుద్ధ మరియమ్మ గారా, యోజప్ప గారా, సకల పునీతులారా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ ప్రభు మనలందరినీ దీవించి కాచి కాపాడును గాక.